నేను ఐపీఎల్లో జరిగిన గుజరాత్ వర్సెస్ డీసీ మ్యాచ్లో జీటీ గెలుపు అంచుల వరకు వెళ్ళి జస్ట్ 4 రన్స్ తేడాతో ఓడిపోయింది. దానికి కారణం క్రిస్టన్ స్టబ్స్ బౌండరీ మీద 6 వెళ్లకుండా ఒక బాల్ని సేవ్ చేశాడు. జస్ట్ ఆ 4-5 రన్స్తోనే డీసీ గెలిచింది. డీసీలో రిషబ్ పంత్ అండ్ అక్షర్ పటేల్ 3 వికెట్లు పడ్డ తర్వాత చాలా పెద్ద పార్ట్నర్షిప్ చేసి డీసీని ముందుకు నడిపించారు. లాస్ట్లో వచ్చిన క్రిస్టన్ స్టబ్స్ కూడా మెరుపులు మెరిపించి డీసీని చాలా మంచి పొజిషన్లో నిలబెట్టారు. సో ఈ మ్యాచ్లో నాకు 2 క్వశ్చన్స్ బాగా రేజ్ అవుతున్నాయి. సందీప్ వారియర్కి బౌలింగ్ అంత బాగా పడుతున్నప్పుడు పవర్ ప్లేలో 3 ఓవర్లు వేయించి తర్వాత మ్యాచ్ అయిపోయేంత వరకు 4వ ఓవర్ ఎందుకు కంప్లీట్ చేయించలేదు? రిషబ్ పంత్ అంత ఫామ్లో ఉన్నప్పుడు సందీప్ వారియర్ చేత 4వ ఓవర్ వేయించి ఉండాల్సింది కదా. అండ్ ఇంకొక విషయం, సాయి కిషోర్ని మిడిల్ ఓవర్స్లో మంచి స్పెషలిస్ట్ స్పిన్నర్ తను ఎందుకు ఓవర్ వేయించలేదు 17-18 ఓవర్ దాకా? ఏమో, ఇదంతా ఐపీఎల్ కదా. ఏదేమైనా కానీ ఫైనల్గా డీసీ గెలిచింది, గుజరాత్ ఓడిపోయింది. కంగ్రాట్స్ టు డీసీ. రిషబ్ పంత్ ఫామ్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. T20 వరల్డ్ కప్లో రిషబ్ పంత్ని చూడాలని ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి.